Venkop chicken, Venkop chicken. హాయ్ వెంకాప్ చికెన్ రెసిపీస్తో నేను మీ స్వర్ణముఖి. మరి ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వెంకాప్ చికెన్ కీమా కర్రీ. సో మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక గరం మసాలా, లవంగ, చెక్క, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిటపట ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, ఇందులో డ్రై కసూరి మేతి వేస్తే కీమా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా కలుపుకొని అందులో పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈజీ టు డైజెషన్. సో చూసారు కదా, ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, కీమా యాడ్ చేసుకుందాం. వెంకాప్ చికెన్ కీమా. ఈ కీమాని బాగా ఫ్రై చేసుకోవాలండి. వంట చేసేటప్పుడు ఓపిక, ప్రేమగా చేస్తే ఆ డిష్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఈ స్టేజ్లో మనము డ్రై మసాలాస్ యాడ్ చేసుకోవాలి. కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా టచ్. కీమాకంతా ఈ మసాలాలు పట్టేసేయాలి. సో ఇప్పుడు అంతా చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 to 10 minutes మూత పెట్టేస్తే ఆ మసాలాలన్నీ కీమాకు చక్కగా పట్టి ఇంకి కీమా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక 5 minutes తర్వాత తీసి చూద్దాం. ఓకేనా? చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, ఆయిల్ మొత్తం తేలింది కదా. ఈ టైంలో మనము టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. చిన్నగా తరిగిన టమాటో ముక్కలు యాడ్ చేసి టమాటో ముక్కలు మగ్గేంత వరకు మళ్ళీసారి మూత పెట్టుకుందాం. సరేనా? టమాటా మగ్గిందో లేదో చూద్దాం. మగ్గిపోయింది. సో టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 cup వాటర్ వేసి కీమా ఉడికిద్దాం. ఒక 10 minutes పాటు మళ్ళీ మూత పెట్టేసి కీమాని ఉడికిస్తే మన వెంకాప్ చికెన్ కీమా కర్రీ రెడీ అయినట్టే. 10 minutes అయిపోయింది. ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి. ఇది మరీ డ్రైగా పెట్టొద్దు. ఎస్, చూస్తున్నారు కదా, పైన ఆయిల్ వచ్చింది. సో ఆల్మోస్ట్ మన కీమా అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు కొత్తిమీరతో కొంచెం టాపింగ్ చేస్తే కొద్దిగానే స్టవ్ ఆఫ్ చేసేయడమే, అంతే. కసూరి మేతి వాసన అద్రగొడుతుంది. వెంకాప్ చికెన్ కీమా కర్రీ రెడీ అయింది. చాలా సూపర్గా కుదిరింది. సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ ప్రపోర్షన్తో మీరు చేశారనుకోండి, సో మంచి టేస్ట్ వస్తుంది. సో దీని కాంబినేషన్
రోటీస్, నాన్ రోటీస్, బటర్ నాన్, మన చపాతీతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో వెంకాప్ చికెన్ నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి మిశ్రమం చక్కగా మొత్తం చికెన్ మొత్తం పట్టించాలి.